నుంచి పహానీలు ఉన్నాయి. 71 అంటే పహానీలు, హాస్పిటల్, అభివృద్ధి అన్నీ. అంటే మరి కేసీఆర్ గారు వీణవంక సుధాకర్ రెడ్డి మనమని ఎందుకు చెప్పింది? ఆయనన్నా తప్పు కావాలి, లేకుంటే వీరు అన్న తప్పు చెప్పాలి. అసలు సుధాకర్ రెడ్డి మా గ్రాండ్ ఫాదర్ ఒక్కడే, వాళ్ళ తాతల అన్నదమ్ములు. వీణవంక సుధాకర్ రెడ్డి ఒకడే కొడుకు ఆయన, మా గ్రాండ్ ఫాదర్. కేసీఆర్ గారు కూడా మీరు చూడండి, బీఆర్ఎస్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వీణవంక సుధాకర్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి కృష్ణారెడ్డి గారి కిష్టన్న అంటామని చెప్పుకుంటూ వాడిని తీసుకున్నారు. కానీ అసలు మాకు వాళ్ళకి సంబంధమే లేదు. మా తాత ఒక్కరే, వాళ్ళ తాతలు మా తాత కూడా అన్నదమ్ములు కాదు. సో అట్లా కూడా తప్పు ఇచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి 22లో రెనోవేషన్ కమిటీ అని వేయించుకున్నాం. ఏమని చెప్పిండ్రు? 2 ఆర్డర్లు. ఈ జాతర, ఈ కుటుంబం 46 ఏళ్ళ నుంచి చేస్తున్న జాతర, దీన్ని ఎండోమెంట్ సూపర్వైజ్ చేయాలి, వాళ్ళే చేస్తారు. ఇది వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్. ఎండోమెంట్ ల్యాండ్ అని కూడా వేశారు, ఏదో రిజిస్ట్రేషన్ ఉన్నది. అది కూడా ఎవరో దారిపోటీ ఎక్కడో ఉన్నో అతను రిజిస్ట్రేషన్ చేస్తూ, మీ ల్యాండ్ ఉంటుంది వీణవంకలో, మీ ల్యాండ్ ఉంది, ఎక్కడో కూడా వెళ్ళి నేను గుడికి అప్పచెప్పిన అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో హైకోర్టు ఆర్డర్ అది కూడా సస్పెండ్ చేసి అప్పుడు ఆ జాతర అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా మంచిగానే అయిపోయింది. ఈసారి 50ది కదా. నేను మొదలే ఊహించిన ఏదో రాజకీయంగా జరుపుతారని చెప్పి నేను అమెరికా నుంచి దిగంగానే కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, డీజీపీ గారికి, అటు ఎండోమెంట్ కమిషనర్ గారికి హైకోర్టు ఆర్డర్లు చూపెట్టి మేము 50వ జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నాం, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఇస్తాం, కానీ లాస్ట్ మినిట్ ఏమన్నా ఇటువంటి మాకు ఇబ్బందులు రాకుండా చూసుకోండి అని చెప్పి డాక్యుమెంట్స్ అన్ని అప్పచెప్పినాక వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఇది అబ్సల్యూట్ హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ఇందులో ఎవ్వరు చేతి పెట్టే అవసరం లేదు, ఎండోమెంట్ ఓన్లీ సూపర్వైజ్ చేస్తారు, మీరే జాతర నడపాలి అన్నాక నాకు అప్పటికి డౌటే ఏదో ఒకటి అవుతుందని. ఆఖరికి ఇక్కడున్న ఒక అఫీషియల్ అంటే గవర్నమెంట్లో పని చేసుకుంటూ తప్పు డాక్యుమెంట్ ఇచ్చారు, ఇలా ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నది. ఆ డాక్యుమెంట్ పట్టుకొని ఎండోమెంట్ కమిషనరు 20వ తారీఖు మళ్ళీ ఒక డాక్యుమెంట్ ఇచ్చి గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందని, అంటే అందులో ఎండోమెంట్ కండక్ట్ చేస్తుందని సపరేట్ రాగానే మేము మళ్ళీ హైకోర్టుకు పోవాల్సి వచ్చింది. 21 రోజు పొద్దున లంచ్ మోషన్ వేస్తే జడ్జు 6:30 వరకు ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు తిట్టిండ్రు. అసలు మీకు హైకోర్టు ఆర్డర్ ఆల్రెడీ ఉన్నది, నేను 2020లోనే ఇచ్చినా మీకు, మళ్ళీ ఇప్పుడు 2026లో ఏం చేంజ్ అయిందని మీరు ఎట్లా లెటర్ ఇచ్చిండ్రు అని చెప్పి తీసుకొని రావటం జరిగింది. అతను మంచి జరుగుతుంది. అందులో సారలమ్మ దేవత 28 రోజు నైట్ వచ్చింది, మంచిగా చాలా సక్సెస్ఫుల్ అయింది. 29 రోజు సమ్మక్క దేవత రావాలి. సో దేవత గత మీదకి వెళ్ళేటప్పుడు దానికి ఒక పూజలు ఉంటాయి, ఉభయ పూజలు, దానికి దేవతలను తీసుకొచ్చి సంప్రదాయంగా తీసుకొని వెళ్ళాలి. సో ఆ రోజు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉండటం కూడా ఉంచుకొని 40 నిమిషాలు సమ్మక్క దేవత వచ్చేటప్పుడు కూడా 40 నిమిషాలు వాళ్ళ ఇంటి ముందు ఆగింది. వాళ్ళు ఆగినాం ఎంతసేపు అంటే అంతసేపు. ఈతను ఎమ్మెల్యే, వాళ్ళ వైఫ్, మిస్సెస్, వాళ్ళ డాటర్ వెళ్ళి సమ్మక్క దేవత గద్దెలెక్కిండ్రు. సో మీరు ఇక్కడ క్లారిటీ ఏంటంటే, నీకు నిజంగా దర్శనం చేసుకోవాలంటే సారలమ్మ దేవత ఆల్రెడీ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవాలి. కానీ నువ్వు సమ్మక్క దేవతల గద్దపై ఎక్కి కొబ్బరికాయలు పెట్టుకొని మేమే చేస్తాం, ఇది మాది, ఇది అంటే ఒక కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ పోలీస్ వాళ్ళని సింపుల్గా కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మాట పడ్డోళ్ళని కాపాడాలి. ఐఎమ్ చాలా చాలా ప్రౌడ్ ఆఫ్ అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ కమిషనర్ గారు అండ్ అవర్ కలెక్టర్ గారు. ఒక కోర్ట్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో సక్సెస్ఫుల్గా చేసింది. ఫస్ట్ కాల్ ఇక్కడి సర్పంచ్ గారికి,
చేయటం జరిగింది. మీరు రావాలి, మాతో ఉండాలి మంచిగా అందరూ. ఆయన కూడా నారాయణ ఎక్కడ ఉన్నాడు? సో నారాయణ మాట్లాడాడు, నేను వస్తాను, నేను పాల్గొంటా. నాలుగు పేర్లు ఇచ్చాడు కదా, 5 పేర్లు ఇచ్చాడు. ఈ 5 పేర్లు పెట్టాలంటే ఈ 5 పేర్లు ఇలా పెట్టేసినాక మళ్ళీ తర్వాత ఏమైందో, ఎక్కడి నుంచి ఏం ప్రెజర్ వచ్చిందో ఆయన మా సర్పంచ్ గారును వారి భర్త మేము మళ్ళీ ఫోన్ చేసి చెప్తామని మళ్ళీ చేయలేదు. వీళ్ళందరూ ఇక్కడున్న దళిత సర్పంచ్ 2 ఉన్నారు, సమ్మయ్య గారు, మన సర్పంచ్, ముగ్గురు దళిత సర్పంచులు ఉన్నారు. సో దళితులు ఒక సర్పంచ్ నేను 3 సార్లు ఫోన్ చేసిన. ఈ మనిషి సంగతి తెలుసు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో చేయించినాము, మళ్ళీ ఎస్ఐ గారితో చేయించినాము. రమ్మని మాతో అందరు కూడా ఇది మంచి 50 సంవత్సరాల మళ్ళీ రాదు, మీరు కూడా ఈ అవకాశం కోల్పోవద్దని వారన్నారు. నా తరఫున అందరిని తీసుకురావాలంటే అట్లా కష్టము. ఇప్పుడు ఇంతే మంది మనకు డిసైడ్ అయిపోయింది. మీరు చెప్పిన 5 ఆల్రెడీ పెట్టేసినాం అని చెప్పినాం. అంతేగాని అది కూడా మళ్ళీ ఇంకోటి చెప్తున్నాయి, ఇది ఈ జాతర కోసము నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సెక్రటరీకి 3 వారాల నుంచి అప్డేట్ ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఇది ట్రైబల్ జాతర, ఇది దళితుల జాతర. ఇటువంటి వ్యక్తి ఇట్లా చేస్తున్నాడని నేను డే టు డే రిపోర్ట్ ఇచ్చుకుంటా పోయినా వారికి. వాడు ఢిల్లీలో జి శ్రీనివాస్ గారు ఉంటారు. సో అన్ని విధాలా మేము కవర్ చేసుకుంటూ వచ్చి, నువ్వు ఒక దౌర్జన్యంగా ఒక ప్రైవేట్ పట్టాలని మాది కోర్టు ఆర్డర్లు ధిక్కరిస్తూ, సమ్మక్క దేవత రాకముందే నువ్వు గద్ద మీద ఎక్కేసి ఒక భక్తి అనేది, నువ్వు నిజంగా భక్తి ఉంటే నువ్వు సారలమ్మ దేవతను మొక్కుకోవాలి. లేకుంటే నెక్స్ట్ డే రా, ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తారు, నీకు ఎందుకు గౌరవం ఇస్తారు. కానీ అటువంటి దౌర్జన్యం ఎమ్మెల్యే నేను ఏదన్నా చేసుకుంటా అంటే అన్నది కదా తప్పు. వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళు చూసినారు. చేయకుంటే మాకే చేయకుంటే ఎవరికి చేయగలుగుతారు? హైకోర్టు, ఇట్స్ నాట్ లోవర్ కోర్ట్ ఆల్సో, హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వారు చేసినప్పుడు వాళ్ళని మతం పట్టి తిట్టడం తప్పు. అది ఒక కమిషనర్ని, ఒక మహిళా ఆఫీసర్ని అనరాని మాటలు అన్నారు. ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా చెప్పినాం. నేను ఇక్కడికి వచ్చిన గ్రామాలు, ఇక్కడ ఉన్న మొత్తం మండలం అడగండి, ఫస్ట్ థింగ్ ఒకటే చెప్తా, చదువు. ఇవాళ డాక్టర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసుకున్నారంటే చదువుకొని ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి ముంబైకి వెళ్ళి, ముంబైలో స్కాలర్షిప్ ద్వారా ఇప్పటికి వాళ్ళ నెంబర్ 1 కొలంబియా స్కూల్లో స్కాలర్షిప్తో చదువుకొని అమెరికాలో లండన్కి వచ్చి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకొని ఇవాళ కాన్స్టిట్యూషన్ రాసిండు. అది నేను ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి చెప్తుంటాను, చదువు ఒకటే అని. అటువంటి నేను ఇంతవరకు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరిని అయ్యా అంటారు. ఏమయ్యా నాకు ఆ మాట కంటే రాదు. నా మిత్రులను తప్పితే నా చిన్నప్పటి క్లాస్మేట్స్ తప్పితే నా నోట్లకి వెళ్ళి మాట రాదు. అటువంటి వ్యక్తిని నేను ఇటువంటి మార్పు తీసుకురావడానికి ఇంటికి వచ్చిన. కానీ నేను అనేది ఏంటంటే ఈ ప్రెస్ వాళ్ళు కూడా ఈ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ తప్పుగా తీసుకెళ్ళటము, మమ్మల్ని దర్శనం చేసి ఆపిండ్రు. దర్శనం చేయటం మీ ఇంటి ముందే 40 నిమిషాలు ఆపిండ్రు దేవుడిని. నువ్వు దర్శనం ఆ రోజు ముగ్గురు వెళ్ళి మీకు నిజంగా భక్తుంటే సారలమ్మ దేవతకు కొబ్బరికాయ కొట్టి రావాలి. సమ్మక్క దేవత రాముందే నువ్వు గద్దె ఎక్కి కొబ్బరికాయలు పట్టుకొని ఎవరు నేను ఎమ్మెల్యేను నేనేమన్నా చేసుకుంటా అంటే పోలీస్ హెస్ టేకెన్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్. వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ ఫాలో అయ్యిండ్రు. వాళ్ళు చేయకుంటే వాళ్ళ మీద ప్రాబ్లం అవుతుంది. మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినా, ఎందుకంటే ఇది 50వ సంవత్సరం కాబట్టి చాలా పెద్దగా జరుగుతుంది, ఘనంగా జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి మీకు తెలియదు, పెద్ద విషయం ఏంటంటే 1976లో మొదటి సమ్మక్క సారలమ్మ జాతర మామిడి తోటలైంది వాళ్ళ దాంట్లో. వాళ్ళు ఏమన్నారు, మాకొద్దు ఇదంతా మా భూమి పోతుంది కథ అని చెప్తే తీసుకొచ్చి రెండో జాతర ఇక్కడ నుంచి అయింది. ఇక్కడ అవుతుంది. ఇక్కడ మంచిగా జంపన్న బాగుంటుంది కాబట్టి బాగా కలిసి వచ్చింది. ఇట్లా జరిగిన కొద్దీ ఇది జరుపుతున్నాం. ఇది చెప్పేందుకు మీకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా క్లారిటీ ఉండాలి, అది చెప్పాల్సి వచ్చింది. వంక సుధాకర్ రెడ్డి మన్వడని చెప్పొద్దు, మీ తాత పేరు చెప్పాలి ఫస్ట్. తాత పేరు రఘుపతి రెడ్డి గారు, ఆ పేరు చెప్పుకొని ఫస్ట్ పోవాలి. మా పేరు చెప్పొద్దు, మా పేరు ఖరాబ్ అవుతుంది.
డిఫమేషన్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా డిఫమేషన్ వేస్తాం. ఐదర్ కేసీఆర్ గారనే చెప్పాలి ఎందుకు మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసిండు, అది ఈయన చెప్పిండా ఆయన యూజ్ చేసి చెప్పిండా. అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధామ్ ఇక్కడ మేము పెట్టినాం. 2009లో లైవ్ ఇచ్చినాం. ఇక్కడ నుంచి ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ఏ కంపెనీ మా టెక్నాలజీ ద్వారా ధూమ్ధామ్ ఇక్కడ పెట్టి మొత్తం లైవ్ అయింది ప్రపంచమంతా. తెలంగాణ ఉద్యమంలో అసైదుల ఆరతి కాళ్ళగజ్జల గమ్మతి అని మనమందరం తిరుగుతుంటే అక్కడ రౌతులు కొట్టిన వ్యక్తి ఈయనే. ఇటువంటి వారు రావటం వల్ల ఆ పార్టీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ కథమవుతుంది. నువ్వు ఏం లేదు, ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే హోదాగా ప్రజలు 2,60,70,000 హుజరాబాద్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. పాలిటిక్స్ అంటే ఒక ఇటాలియన్ వర్డ్. మన ఈ 2,60,000 నువ్వు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాలి. మా యొక్క రిక్వైర్మెంట్స్ను నీడ్స్ని ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా, అది ముఖ్యం. ఇక్కడున్న రోడ్లు నీళ్లు వాటి మీద ఫోకస్ చేస్తూ ప్రజలకు కావాల్సిన పనులు వాటి మీద ఫోకస్ చేసి దట్ ఈస్ కాల్డ్ లీడర్ రిప్రజెంటేషన్. అంటే ఎమ్మెల్యే అంటే నేను ఎందుకు అనుకున్నారు 2 లక్షల మంది నువ్వు మనల్ని తీసుకెళ్ళి ఈ హుజరాబాద్ ప్రజల బాధలు తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి కొట్లాడి, ఇప్పుడు నువ్వు సీఎంతోనే కొట్లాట పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. నువ్వు ఆ విధంగా నిన్ను బాధ్యతకరంగా నేను ఎందుకు ఎన్నుకున్నావు, నువ్వు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తామని అది ముఖ్యంగా ఫోకస్ చేయాలి. కానీ ఈ 2 ఏళ్ళ జాతర, 2 ఏళ్ళకి ఒకసారి జాతర వస్తుంది. మేము మా కుటుంబం ఎప్పుడు చేస్తున్నారు, దాన్ని నువ్వు కూడా రావాలి, పాల్గొనాలి, మంచిగా ఉండాలి, చేసుకొని పోవాలి. కానీ ఇట్లా ప్రాబ్లం చేసి అనవసరంగా లాస్ట్కు కోర్టు ఆర్డర్స్ ధిక్కరిస్తే అదే ప్రాబ్లం అవుతుంది.